పెద్దాపురం మన కోఆర్డినేటరు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు దౌలూరు దొరబాబు గారికి, ఈ కార్యక్రమానికి సామాజిక సాధికార యాత్రకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇప్పుడే బయలుదేరి వెళ్ళిన మోషన్ రాజు గారు కౌన్సిల్ చైర్మన్ గారికి, పార్లమెంట్ సభ్యులు పెద్దలు నందిగం సురేష్ గారికి, మన ప్రభుత్వ అడ్వైజరు పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారికి, సోదరి పెద్దలు మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి, సోదరుడు ఇప్పుడే మాట్లాడి వెళ్ళిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు గారికి, వేదికపైన వివిధ హోదాల్లో నాయకులందరికీ, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మొన్ననే పెద్దాపురంలో ఒక సముద్రం లాంటి సమావేశాన్ని సభని చూసాం. హౌసింగ్ ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత పెద్ద బహిరంగ సభ అదే. ఆ రోజు మా నమ్మకం నువ్వే జగన్ అని మనం నినదిస్తే, నా తరపున రేపు రాబోయే ఎన్నికల్లో దొరబాబు అన్న ఉంటాడు అని చెప్పి ఇక్కడ మనందరికీ ప్రకటించి వెళ్ళారు ఆయన. ఒక నాయకుడి పైన నమ్మకం ఉంచితే ఆ నాయకుడు ఏ విధంగా పరిపాలన చేస్తారు, ప్రజల పట్ల కానీ తనతో ఉన్న నాయకులతో కానీ ఏ విధంగా ప్రేమతో మెలుగుతారని చెప్పడానికి ఒకే ఒక నాయకుడిని ఉదాహరణగా చూపించవచ్చు. ఆ ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక సాధికారత గురించి మాట్లాడే వాళ్లే తప్ప చేతల్లో చూపించడానికి కనీసం ఒక ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రాష్ట్రంలో 2014-19 మధ్య ఉన్న కేబినెట్లో చూస్తే ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలే. ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని మేనిఫెస్టోలో తప్ప అమల్లో కనీసం వారి సంక్షేమానికి ఒక చిన్న నిర్ణయం కూడా తీసుకొని చంద్రబాబు నాయకత్వాన్ని చూసాం. మాకు ఇది కావాలని ఎవరన్నా వెళ్తే మీ తోకలు కట్ చేస్తాను, మీ మూతులు ప్లాస్టర్ వేస్తానని చెప్పి నోటికి ఏమొస్తే అది మాట్లాడిన పరిస్థితులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చూసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు నా నుంచి వీళ్ళెవరిని వేరు చేయలేరు అని చెప్పి సమాజంలో అత్యధిక భాగం ఉన్న వారికి పాలనలో కూడా అదే రకమైన ఆ పర్సంటేజ్ దక్కాలని ఈరోజు ఎన్నో పదవుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడే అన్న సురేష్ చాలా డీటెయిల్గా కూడా చెప్పారు. సామాజిక సాధికారతకి నిజమైన అర్థం చెప్పి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలోని కూడా ఈరోజు జాగ్రత్తలు తీసుకుని నా వాళ్ళు బాగుండాలని ఒక గొప్ప సాధికారత కోసం శ్రీకారం చుట్టిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. కేవలం ఈ తరాలే కాదు, భవిష్యత్ తరాలు కూడా బాగుండాలనే ఆలోచనతోనే విద్య పైన, వైద్యం పైన పెద్ద ఎత్తున దృష్టి సారించి చివరికి పేదవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ప్రైవేట్ స్కూల్సే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఒక కలగని దానికోసం ప్రయత్నం చేస్తే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి పేదవాడి పిల్లలు, నిమ్న జాతులుగా పేర్కొనే వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ చదివితే మేమేమైపోయాలని చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళిన పరిస్థితులు చూసాం. పెద్దలు చాలా చెప్పారు, ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈరోజు ఉదయం ఒక వీడియో చూసా, ఒక క్లిప్పింగ్. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో తాగుబోతులకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు, మందుబాబులకి శుభవార్త అని చెప్తున్నాడు. ఏంటంటే తాను అధికారంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ మందు దొరికే విధంగా చేస్తాడంట, తక్కువ ధరలకి మందు ఇప్పిస్తాడంట,
కష్టపడి ఉంటారు కాబట్టి సాయంత్రం క్వార్టర్ ఫుల్లో వేసుకుంటే మీకు బాగుండేలాగా నేను చేస్తానని ఆయన ఒక హామీ ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఉదయమే చూసే వీడియో మీరు కూడా చూసుంటారు. కానీ జగన్ అన్న ఏం చెప్పాడో తెలుసా? మీకు అనారోగ్యం వస్తే మీ ఇంటికి టెస్టులు చేయడానికి డాక్టర్లను పంపిస్తా, మీ ఇంటికి టెస్టులు చేయడానికి నర్సులను పంపిస్తా, మీ ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తానని చెప్పాడు. నేను వస్తే తక్కువ ధరకి తాగడానికి తాగుబోతులకి మందు ఇస్తానని చంద్రబాబు కావాలా? నేను ఉన్నాను, మీకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడతాను, మీ ఇంటికి డాక్టర్ని పంపిస్తాననే జగనన్న కావాలా అనేది ఆలోచించుకునే తరుణం మనకు వచ్చిందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. పచ్చి అబద్ధాలు కోరికి మాట మీద నిలబడే ఒక నాయకుడికి మధ్య, పేదలకి పెత్తందారులకి మధ్య రేపు యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధంలో మన పక్షాన్ని నిలబడ్డ జగనన్నని మనం మద్దతు ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దొరబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.